జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చూడబోతా ఉంటే అజిత్ దోవల్ గారి ఆపరేషన్ ప్రారంభమైనట్టే అనిపిస్తుంది మొసాద్ను రంగంలోకి దింపేశారు సరే ఇంతకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి ఈ పాకిస్తాన్ విషయంలో మన భారత ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఉత్కంఠ ఏమే పాకిస్తాన్ విషయంలో ముందు నుంచి కఠినంగా ఉంటున్నటువంటి మోడీ సర్కారు ఇప్పుడు ఖచ్చితంగా 100% దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది పదే పదే ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తున్నటువంటి ఈ పాకీ అయినటువంటి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర సర్కారు పక్కా ప్రణాళికలు అయితే రచిస్తుంది సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పదుల సంఖ్యలో భారత్ కు పంపిస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది 26 మంది మన భారతీయుల ప్రాణాలు తీసినటువంటి ఈ పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ ఇప్పుడు ఓ వ్యూహం ప్రకారం దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ గారు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు అయితే అభిప్రాయపడతారు మన సరిహద్దుల్లో వందలాది మంది ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి గుర్తించినటువంటి మన భారతీయ నిఘా వర్గాలు వాళ్లను అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి కేంద్ర రక్షణ శాఖతో కలిసి పనిచేస్తున్నటువంటి అజిత్ దోవల్ గారు ఈ విషయంలో ఇజ్రాయెల్ యొక్క సహకారం తీసుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే ఈ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా అంటాం కదా ఈ రా సంస్థ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా అయితే పెట్టినాయి ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి మొసాద్ను సరిహద్దుల్లో రంగంలోకి దించేందుకు అజిత్ దోవల్ గారు సిద్ధమైపోయినారు కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతితో మొసాద్ నుంచి మొత్తం 25 మంది అధికారులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది వాళ్ళ సహకారంతో సరిహద్దుల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు వాళ్లకు స్థానికంగా సహకరించే వాళ్ళెవరు వాళ్లకు నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఉగ్రవాదులు ప్రధానంగా భారత్లోకి వచ్చేటటువంటి మార్గాలు ఏంటి వాళ్ళు ఏ కాలంలో ఎక్కువగా భారత్లో అడుగు పెడుతున్నారు అడుగు పెట్టిన తర్వాత వాళ్ళను రిసీవ్ చేసుకునేది ఎవరు స్థానికంగా వాళ్ళకు ఎవరైనా ఆయుధాలు సమకూరుస్తున్నారా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకొని పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని చెప్పేసి అజిత్ దోవల్ గారు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా కాశ్మీర్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందనేది భారత్ యొక్క అనుమానం అందుకే ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి నిఘా వర్గాలు అదే విధంగా వాళ్లకు టెక్నాలజీ సపోర్ట్ ఎక్కడి నుంచి లభిస్తుందనే దానిపైన కూడా భారత సమాచారం సేకరించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ స్థానికుల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు లభించడంతోనే ఈ స్థాయిలో దాడులు అయితే జరుగుతున్నాయి దాంట్లో మాత్రం అనుమానం ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా వాళ్ళు ఎట్లా వస్తారు అంత దూరం నుంచి ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తానే ఉన్నాం మనకి ఇరువల్లానే ఈ సంకర జాతి ముండా కొడుకులు ఎంతమంది ఉండారా ఏది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరుగుతాయి ఇక్కడ సకల సదుపాయాలు పొందుతా కూడా పాకిస్తాన్కి జిందాబాదులు కొట్టేవాళ్ళు కనీసం పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామా వద్దా అంటే వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పాకిస్తాన్ జెండాలు కనపడితే తీసి ముద్దులు పెట్టుకొని దూసుకొని పోయేవాళ్ళు ఉన్నారు అవునా కాదా మరి అటోళ్ళు వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయరు 100% చేస్తారు అందుకే స్థానికులపైనే ఎక్కువగా గురిపెట్టి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి భారత్ అయితే ప్రణాళికలు రచిస్తుంది మొత్తానికైతే ఈసారి పాకిస్తాన్కి మాత్రం చెత్తడయ్యా మామూలుగా అయితే ఉండదు మ్యాటర్ అది అన్నట్టు తపా తప్ప అనేది అది మాత్రం జరుగుతుంది దాంట్లో డౌట్ ఏమి లేకపోతే రోజు తమాషా అంటే బే ఇదంతా కూడాను తమాషా ఇది అయిపోవడం దండ బట్టి నాకు ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా నేను అడిగేది ఒకటే నాయన ఈ దేశంలో కూడా వాళ్ళ సంతానం చాలా మంది ఉన్నారు దీన్ని అంతా కూడా సాల్వ్ చేయండి అని చెప్పి అడుగుతాను నేను ఇంతలో మీ అభిప్రాయం ఎట్లా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అలాగే ప్రతి ఒక్కరు కూడా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్